హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మొన్న మీ అందరికీ నేను చెప్పాను కదండి, కొత్త కార్ అయితే తీసుకున్నాము అని. అయితే చాలామంది సిస్టర్స్ అయితే కంగ్రాట్స్ చెప్పారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళందరికీ. అయితే కారు పట్టుకొని నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. అలాగే కొత్త కారు ఎవరైనా కొనుక్కుంటే, అంటే 6 మాసాల లోపు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పీపీఎఫ్ అనేది చేయించుకోవాలి. తప్పకుండా మనము ఒక 10 లక్షలు పెట్టినా, 20 లక్షలు పెట్టినా, 25 లక్షలు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా సరే తప్పకుండా ఈ పీపీఎఫ్ అనేది చేయించుకోవాలండి. పీపీఎఫ్ అంటే మనకి కారుకి, మనకి అదే సెల్ ఫోన్కి మనము స్క్రీన్ కార్డ్ ఎలా వేసుకుంటామో ఇప్పుడు కార్లకు కూడా అలా పీపీఎఫ్ చేయించుకుంటున్నారండి. అలా చేయించుకోవడం వల్ల మన కారుకి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదనమాట. అంటే ఎవరైనా సరే ట్రాఫిక్లో ఉండేటప్పుడు ఎవరైనా పక్కన వెళ్ళి గీసుకుపోతూ ఉంటాడనమాట. అలాగే అపార్ట్మెంట్లో మనం కింద పార్కింగ్లో పెట్టిన పిల్లలు ఆడుకొని ఏదైనా సరే గీతలు పెట్టినా సరే మన కారుకి ఏమీ అవ్వదు. మనం ఇక్కడ ఎక్కడైనా సరే పార్కింగ్ చేస్తామనుకోండి, ఎక్కడో ఒక ప్లేస్లో ఎవరో ఒకరు గీస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మనకి గీతలు పడకుండా మనము సేఫ్టీ కోసం అనమాట. అలాగే మనకి కారుకి మనకి వచ్చేటప్పుడు, అంటే మనం షోరూమ్ నుండి తెచ్చేటప్పుడు పెయింటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే మనము సెల్ ఫోన్కి స్క్రీన్ కార్డ్ వేసినట్టుగానండి ఇది. ఈ పీపీఎఫ్ అనేది చాలా చాలా కేరింగ్గా వేయాలి. చాలా పీపీఎఫ్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా వేయాలండి. చాలా వరకు ఉన్నాయి, కానీ ఈ డీటెయిలర్ వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ అయితే వేస్తున్నారండి. మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అయితే ఏదైనా సరే 6 మాసాల లోపు ఉండే కారుకే వేస్తారనమాట. తర్వాత కార్లకు కూడా వేయొచ్చు, కానీ పెయింట్ అనేది ఊడొచ్చేస్తుంది మేడం అని చెప్పారనమాట. మేము కొన్ని రోజులు అయ్యింది కదా అని మేము తీసుకువెళ్ళాము. పీపీఎఫ్ అయితే వేపించుకున్నామండి. అక్కడ వేరే వాళ్ళు మహేంద్ర కారు ఉందండి, అక్కడ వాళ్ళ కారు వేసి బయట పెట్టారనమాట. ఆ పీపీఎఫ్ ఎలా వస్తుంది అనేది చూపించారనమాట. ఇగోండి, ఇక్కడైతే మన సేమ్ ఈ పీపీఎఫ్ వేస్తే మన కార్ షైనింగ్గా మారిపోద్ది అనమాట. అంటే మన కారు ఒరిజినల్ పెయింట్ కన్నా ఇంకా షైనింగ్గా ఉంటుంది. అయితే ఎక్కువగా వాటర్ సర్వీసింగ్ దీనికి చేయకూడదు, ఎటువంటి షాంపూస్ అయితే పెట్టకూడదు. చక్కగా మనం మంచి కట్చిప్తో తుడుచుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? అయితే ఎందుకు వేసుకోవాలి అంటే ముఖ్యంగా ఒకటేనండి, ఏదైనా ట్రాఫిక్లో మనకి అంటే ఏదైనా గీతలు పడకుండా ఉండడానికి లుక్ కోసం వేసుకుంటారనమాట. అలాగే 7 సంవత్సరాలు మాకు వారంటీ ఇచ్చారండి వీళ్ళు. ఈ 7 సంవత్సరాల్లో ఎటువంటి పైకి బబుల్స్ లాగా లేచినా సరే అది మళ్ళీ తీసుకురమ్మన్నారనమాట. వీళ్ళు అంటే అక్కడ షోరూమ్కి తీసుకొస్తే అక్కడ మళ్ళీ చేపిస్తాను అని చెప్పారనమాట. ఇది మా కారు కాదండి, ఇది వేరే వాళ్ళ కారు పక్కన పెట్టారు. పీపీఎఫ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళడానికి పక్కన పెట్టారు. అది వీడియో తీశాను. మన కారు ఇవ్వడానికైతే మేము వెళ్ళామన్నమాట. మొన్న బుధవారం వెళ్ళాము. బుధవారం వెళ్తే వాళ్ళు ఒక 3 days అని అంటారు, కానీ 5 days పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం పీపీఎఫ్ అనేది కొంచెం కేర్ఫుల్గా వేయాలి. దీనిలో చీప్ రకాలు కూడా ఉంటాయండి. దయచేసి మీరు పీపీఎఫ్ చీప్ రకాలకి వెళ్ళొద్దు, కొంచెం ఆలోచించి మీరు వేసుకోండి. ఈ డీటెయిల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ డీటెయిలర్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వండి అనమాట. అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి. నేనైతే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్తగా కారు కొనుక్కునే వాళ్ళు, ఈ కారు కొనుక్కొని 6 మాసాలు అవ్వని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి కారు కొంటాం కదండి మనము. కొనేటప్పుడు కారుకి ఎటువంటి డ్యామేజ్ అయినా సరే ప్రాణము సూరమంటుందనమాట. నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ కారు కొనుక్కున్నాను, బ్లాక్ చాలా మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట. అందుకోసం మేమైతే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి 23 లక్షలు అయిందండి. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మీ కార్ ఎంత అయింది అక్క అని అడుగుతున్నారు. మా కార్ అయితే 23 లక్షలు అయ్యిందండి ఆన్ రోడ్డు. ఇగోండి, ఇదే మన కార్ అనమాట. పీపీఎఫ్కి అయితే ఇవ్వడానికి ఇచ్చాము. అక్కడ అయితే వాళ్ళు పార్కింగ్లో పెట్టుకుంటున్నారనమాట. మన కారు షోరూమ్ నుండి ఎలా మనం తెచ్చామో దానికంట రెట్టింపు షైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన సెల్ ఫోన్కి స్క్రీన్ కార్డులు ఎలా ఉంటాయి అంటే మన అమౌంట్ బట్టి అనమాట. 100 రూపాయలకి స్క్రీన్ కార్డు దొరుకుతుంది, మనకి 300కి స్క్రీన్ కార్డు ఎలా దొరుకుతుందో అలాగేనమాట. పీపీఎఫ్ మంచిది వేసుకున్నాం అనుకోండి, మన కారు లోపల ఉండే పెయింట్, కార్కి ఒరిజినల్ పెయింట్
ఊడిపోదనమాట. చీప్ రకం వేసేసారనుకోండి అవి పెయింట్ ఊడొచ్చేస్తుంది. ఇది ఒక్కటి మీరు గమనించండి. క్వాలిటీది అయితే వేపించుకోండి, ఓకేనా. ఇగండి మాకు 5 రోజులు అయిపోయిన తర్వాత కాల్ వచ్చిందండి. కాల్ వచ్చిన తర్వాత వెళ్ళాము. మన పీపీఎఫ్ అయిపోయిన తర్వాత మన కార్ లుక్ అయితే మారిపోయిందండి. చూసారా ఎంత షైనింగ్ వచ్చిందో. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కొంచెం మనకి ఒక గీత పడినా సరే మనకి లోపల ఉండే పెయింట్ డ్యామేజ్ అవ్వదు, మన కార్ డ్యామేజ్ అవ్వదు అనమాట. ఏదైనా సరే ఆ పీపీఎఫే చూసుకుంటుంది అనమాట. పైన కొంచెం మనకి అది పైనే పడుతుంది అనమాట. ఏదైనా స్క్రీన్ కార్డ్ లాగా మనకి ఎలాగా ఉంటుందో అలాగే, ఓకేనా. ఇగండి ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా 6 మంత్ లోపు కార్ ఎవరైనా కొనుక్కుంటే తప్పకుండా పీపీఎఫ్ అయితే వేయించుకోండి. మనం ఎంతో కష్టపడి మనం కారు కొనుక్కుంటాం కదండి. అందుకే అమౌంట్ కోసం అయితే మీరు కొంచెం ఎక్కువే ఉంటుందన్నమాట. అమౌంట్ అయితే వాళ్ళు చెప్పకూడదు మేడం అని చెప్పారు. అందుకే నేను అమౌంట్ అయితే ఇందులో నేను చెప్పలేదు. వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ కారు బట్టి అమౌంట్ అయితే తీసుకుంటారనమాట, ఓకేనా. కార్లు అంటే సైజ్ బట్టి అమౌంట్ ఉంటుందన్నమాట. మేమైతే నేను వెళ్ళామన్నమాట. నిన్న వెళ్ళి చక్కగా కారు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇగోండి ఇతనేనండి, ఇతని పేరు పృథ్వీ కుమార్ అనమాట. ఇతని మాటలు ఒకసారి వినండి. హాయ్ అండి, లక్ష్మి గారు కుక్కడపల్లి నుంచి వచ్చారనమాట. సో వాళ్ళ కార్కి స్కోడా కుషాక్ మనం పీపీఎఫ్ చేయడం జరిగింది విత్ 7 years వారంటీ అండ్ 210 microns ఫిలిం, జెనోగార్డ్ బ్రాండ్ అనమాట. సో మేడం మీ మాటల్లో చెప్పండి ఎలా ఉంది మా సర్వీస్. నాకైతే బాగా నచ్చింది. మేము ఇదే మొదటిసారి అండి కారు కొనుక్కోవడం అనమాట. ఇతని వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత తెచ్చామండి. కార్ తెచ్చిన తర్వాత ఒక 5 days ఉంచేసాం ఇక్కడ. వీళ్ళైతే పీపీఎఫ్ చేశారు. చాలా చాలా బాగుందనమాట. 7 years వారంటీ కూడా ఇచ్చారు. ఏవైనా మనకి బబుల్స్ లాగా వచ్చినట్టుగా అయితే మళ్ళీ తెమ్మన్నారనమాట. వాళ్ళే మళ్ళీ చేస్తానని చెప్తున్నారు. ఇగండి ఇతనేని సారు. మీ పేరేంటండి? పృథ్వీ కుమార్ అంట. ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కొత్తగా కారు కొనుక్కోవాలంటే ఇక్కడ పీపీఎఫ్ చేసుకోండి. ఎందుకంటే మనము 25 లక్షలు 23 లక్షలు ఇచ్చి కారు కొనుక్కునేటప్పుడు కొంచెం ఒక్క గీత పడినా సరే ప్రాణం సురుపంటుంది. అందుకోసం పీపీఎఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనము ధైర్యంగా ఉండొచ్చు అనమాట. ఏదైనా తగిలినా సరే గీతలు పడవు మన కారుకి, ఓకేనా. మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చెప్తున్నాను. ఇది ఎక్కడ ఏ ఏరియా? బాజ్పల్లి అండి. అండ్ మనకి 4 branches ఉన్నాయి. అండ్ ఏపీ తెలంగాణలో విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఇప్పుడు వైజాగ్లో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పీపీఎఫ్ అయితే చేసేసుకొని బయలుదేరిపోయామండి. మేము బాచుపల్లి వెళ్ళామన్నమాట. కూకట్పల్లి నుండి బాచుపల్లి మాకు దగ్గర బ్రాంచ్ అనమాట. ఇది వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్లో. ఆ తర్వాత రాజమండ్రిలో, వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. నాకైతే బాగా అనిపించిందండి. నా కార్ అయితే చాలా బాగా షైనింగ్గా ఉంది. నాకైతే ఏదైనా గీత పడినా సరే మరి గీతలు పడవు కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉందనమాట నాకు. ఆ తర్వాత మేమైతే బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత హైదరాబాద్కి పెట్రోల్ కరువు అయిపోయిందనమాట. ఏ పెట్రోల్ బంకులు కూడా చాలా రష్గా ఉందనమాట. మన కారు పట్టుకొని వెళ్ళి 1 hour అయితే నేను కేపీహెచ్పిలో అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఉండిపోయామన్నమాట. 1 hour తర్వాత పెట్రోల్ అయితే దొరికిందనమాట. అంటే ఎంతమంది ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారో చూసుకోండి మీరేని. నేను వీడియో కూడా మీకు చూపిస్తాను. బైక్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. కారులు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. కార్లు కూడా మామూలుగా ఉన్నాయి, కానీ బైక్స్ మాత్రం చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా ఎన్ని బైక్స్ ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీ కొత్త కారుకి పీపీఎఫ్ చేసుకోండి.